హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నియర్లీ 5 days అయిపోయింది ఫ్రెండ్స్ లాంగ్ వీడియో పెట్టేసి. అండ్ నేనైతే చాలా మిస్ అవుతున్నాను, మీరు మిస్ అయినా కాకపోయినా. ఎందుకంటే నాకు వీడియోస్ పెట్టడం అనేది ఒక హ్యాబిట్గా అయిపోయింది. డైలీ వీడియోస్ పెట్టాలి, అప్లోడ్ చేయాలి అండ్ చెక్ చేయాలి అనేది. సో 5 days అయిపోయింది కదా, లాంగ్ వీడియో అయితే వచ్చేసాను. ఏంటంటే సండే స్పెషల్ మా ఇంట్లో ఏమేమి చేసుకున్నాం అనేది. సో మీకైతే అర్థమైపోయింది కదా, చికెన్ విత్ బగారా రైస్ లాంటి రైస్ అన్నమాట. సో అలా అయితే చేసుకున్నాము అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. సో అందువల్ల షేర్ చేయబోతున్నాను మీతో. అండ్ ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే జస్ట్ 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అండ్ పెద్దవి అయితే వేసుకున్నాను. అండ్ పెద్దవి వేసుకున్నందువల్ల నాకు కారం అనేది సరిపోవచ్చింది. బట్ కొంచెం అయితే కారం కూడా యాడ్ చేశాను. కారం యాడ్ చేసినందువల్లే ఇది నేను బగారా రైస్ అని చెప్పట్లేదు. సో ఫైనల్గా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది, మీరే చూడండి. సో ఈ టైంలో అయితే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. అండ్ నేను మా అమ్మ నేర్పించింది కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. అండ్ నార్మల్గా జింజర్ గార్లిక్ కోకోనట్ మొత్తం మిక్స్ చేసుకొని యాడ్ చేస్తుంది. బట్ ఈసారి సపరేట్గా అయితే నేనైతే ఇలా వేసానన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా పసుపు అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ బగారా రైస్ మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం కారం యాడ్ చేయకపోతే మీకు బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ బగారా రైస్ కూడాను. సో యాక్చువల్లీ నేనైతే బగారా రైస్ చేద్దాం అనుకున్నాను వీడియో కోసం అండ్ మీకు చూపించడానికి కోసం. సో బై మిస్టేక్ కారం అనేది యాడ్ చేసేసాను. సో అందువల్ల ఇది బగారా రైస్ అని మెన్షన్ చేయట్లేదు. సో ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము 1 గ్లాస్ బిర్యానీకి 2 గ్లాసులు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా అయితే కొలిచి పెట్టేసుకున్నాను. సో దాన్ని అయితే వేసేసాను, వాటర్ని యాడ్ చేసేసాను. ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. బిర్యానీ చేస్తూ బిర్యానీ మసాలా ఎలా చేస్తాం ఫ్రెండ్స్. సో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. కేసరి అనేది బాగా తెరలేటప్పుడు 1/2 hour పాటు పక్కన నానబెట్టుకుని ఉన్న బియ్యంని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము ఇంకొద్దిసేపట్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక్కసారి తిప్పేసుకుంటే
అలా ఉంచేస్తే కొద్దిసేపట్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే నేనైతే కొత్తిమీర అయితే వేసేసాను. అండ్ మీ దగ్గర పుదీనా కానీ అవైలబిలిటీలో ఉంటే పుదీనా కూడా వేసేసేయండి. అండ్ ఇందులో పాటు ఈ పుదీనా కొత్తిమీర బాగా ఉడికితే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆ రెండు తింటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇందులో డైరెక్ట్గా వేసేస్తున్నాను. అది ఎండింగ్ కూడా వేస్తానండి. సో ఈ బిర్యానీ అయ్యేదానికి కొంచెం సమయం ఉంటుంది కాబట్టి వేరొక స్టవ్లో పెట్టేసి, అండ్ ఈ స్టవ్లో అయితే నేను అండ్ మా వదిన అయితే చికెన్ రెడీ చేయబోతున్నాము. ఇంకా దాని మీద మూత పెట్టేసి ఈ స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని అండ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా. సో చికెన్ని డైరెక్ట్గా వేసేసేయాలి. అండ్ ఈరోజు ఈ చికెన్ రెసిపీ అయితే ఏ యూట్యూబ్లో చూసింది కాదు అండ్ ఎవరు చెప్పింది కాదు, మేము వీక్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఆ చికెన్ రెసిపీ అన్నమాట. ఒక సైడు చికెన్ ఉడుకుతూ ఇంకో సైడు బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇందులో అయితే పైన జస్ట్ వాటర్ అంతా వినిగిపోతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం పైన కొత్తిమీర అండ్ పుదీనా అయితే యాడ్ చేసేసుకుందాము. డైలీ వంట అయితే తొందరగా అయిపోతుంది కానీ బట్ సండే సాటర్డే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. మెయిన్లీ సండే చూడండి 12 అయిపోయింది, ఇంకా వంట అనేది అవ్వలేదు. సో ఈ సైడ్ బిర్యానీ అయితే కొంచెం ఇలా ఆవిరిలో ఉంటే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో సన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ సైడు చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడంత కారం అండ్ కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సన్న మంట మీద ఉడికిస్తే మనకు కారం అనేది బాగా ఫ్రై అయిపోతుంది. కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసి అండ్ కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా తనిగానే దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనము సన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఉడకబెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీగా రావాలనుకుంటే వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ నేనైతే బిర్యానీలో కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఎట్ ది ఎండింగ్ కొత్తిమీర అయితే వేసుకొని అలా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సైడ్ వచ్చేసి బిర్యానీ నీళ్ళంతా బాగా ఎనికిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని అండ్ ఈ సైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేసుకొని కుమ్మేయడమే. అలా అయితే సండే స్పెషల్స్ అయితే అయిపోయాయి. అండ్ ఇదే కర్రీ ఈవినింగ్ కూడా వచ్చేలా అయితే మేము ప్లాన్ చేసుకున్నామన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ లాస్ట్ సండే ఇలా మా ఇంట్లో యమ్మీగా టేస్టీగా తిన్నాను. మీరేం తిన్నారో కామెంట్ చేయండి.